రాహుల్ ని స్టేజి మీదే కొట్టేయాలన్నంత కోపంతో వెళుతున్న రాజుకి ఎదురొస్తుంది స్వప్న. స్వప్నని చూసి రాజ్ ఆగిపోతాడు. మీరే లేకపోతే ఇవాళ రాహుల్ ఇలా ఉండేవాడు కాదు. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ రాజ్ అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. చూసారా మా అక్క ఎంత సంతోషంగా ఉందో. రాహుల్ తప్పు చేస్తున్నాడని మా అక్కకి తెలీదు. రాహుల్ చాలా కష్టపడుతున్నాడని, ఆ కష్టంతోనే తన భర్తకు గౌరవం దక్కుతోందని ఆనందపడుతోంది. ఇప్పుడు మీరు వెళ్లి మా అక్క ఆనందాన్ని ఆవిరి చేస్తారా అంటూ కావ్య ప్రశ్నించగానే రాజ్ ఆగిపోతాడు. కట్ చేస్తే అప్పుడే స్టేషన్ నుంచి ఇంటికి వెళుతుంది అప్పు. హాల్లో ఎవ్వరూ లేకపోయేసరికి హమ్మయ్య అనుకుంటూ తమ రూమ్ లోకి వెళ్లబోతూ ఉంటే ప్రకాష్ ఎదురుగా వస్తాడు. మామయ్య మీరా అని అంటుంది. ఏమోనమ్మా నేనేనా? మామయ్యనేనా? నువ్వు గుర్తు చేశావు కదా, గుర్తొచ్చింది అని అంటాడు. జోక్ బాగుంది మామయ్య అని అంటుంది అప్పు. ఇంతకీ ఎక్కడికెళ్ళొస్తున్నావమ్మా అని అడుగుతాడు ప్రకాష్. మీ అబ్బాయి ఇంకులో పెన్ను అయిపోయిందట. చచా అది కాదు, పెన్నులో ఇంకా అయిపోయిందట, అది కొనుక్కు రావడానికి వెళ్లాను మామయ్య. కరెక్ట్ గానే చెప్పాను కదా, కన్విన్స్ గా లేదా మామయ్య అని అడుగుతుంది అప్పు. ఇది వర్కౌట్ కాలేదు కానీ ఇంకేదైనా చెప్పమ్మా అని అంటాడు ప్రకాష్. చల్లగాలికి బయటికెళ్లాను మామయ్య అని అంటుంది అప్పు. అప్పుడే అక్కడికొస్తాడు కళ్యాణ్. పొట్టి ఇంకా లాగకు, నాన్నకంతా తెలిసిపోయింది అని అంటాడు. తెలిసిపోయిందా? ఎలా మామయ్య అని అంటుంది అప్పు. అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తోందా అని అంటాడు ప్రకాష్. అంటే అది మామయ్య, ఒక కేసు అర్జెంట్ అవసరం ఉండి డీల్ చేయాల్సింది అని అంటుంది అప్పు. అదే అసలు సమస్య. నువ్వు పోలీస్ జాబే చేయకూడదని మీ అత్తయ్య అంది. ఇప్పుడేమో నువ్వున్న కండిషన్ లో మీ నాటకం మీ అమ్మకి తెలిసిందనుకో, ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి అని అంటాడు ప్రకాశం. అయ్యో ఊహించుకోవడమే కష్టంగా ఉంది నాన్న, ఇంకా చెప్పకు అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ ఆ మాట అనగానే ప్రకాష్ కోపంగా కళ్యాణ్ అప్పులను తిట్టేస్తాడు. కళ్యాణ్ అప్పు సైలెంట్ గా పైకి వెళ్లిపోతారు. తర్వాత ఇంటికొచ్చిన రాజ్ కావ్యలు రాహుల్ చేసిన నిర్వాకం గురించి అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్లకు చెప్తారు. మీరు కేరళ నుంచి ఇంటికి రాగానే రాహుల్ చేసిన పని గురించి చెప్పాలనుకున్నాం, కానీ మీరు ఫంక్షన్ కి వెళ్ళాక తెలుస్తుంది కదా అనుకున్నాం. కానీ మీరు అక్కడికెళ్లి వాడికి సత్కారం చేసొచ్చారా అని కోపంగా అంటాడు సుభాష్. మీ నాన్నని నమ్మించి గొంతు కోశాడు, మన కంపెనీకి కోట్లలో నష్టం వచ్చేలా చేశాడు. అలాంటి రాహుల్ ని ఇంకా నమ్మాలనుకుంటున్నావా అని అంటుంది అపర్ణ. లేదమ్మా, 100 మందిలో వాడిని నిలదీద్దామని అనుకున్నాను, కానీ అప్పుడే స్వప్న అడ్డొచ్చింది అని అంటాడు రాజ్. అంటే ఈ విషయం స్వప్న కూడా తెలుసా అని అంటాడు సుభాష్. స్వప్నకి తెలిస్తే స్వప్నే గడ్డి పెట్టేది, కానీ రాహుల్ ని అమాయకంగా నమ్ముతోంది. రాహుల్ చాలా కష్టపడి పైకి వస్తున్నాడని ఊహించుకుంటోంది. వాడు గొప్ప క్రియేటర్ అని అపోహపడుతోంది అని అంటాడు రాజ్. అసలు ఏమంటున్నావురా? ఏమీ తెలియకుండానే స్వప్న అడ్డుపడ్డమేంటి మరి అని అడుగుతుంది అపర్ణ. అవునమ్మా, స్వప్నకి అసలు నిజం తెలీదు. ఇప్పుడు ఇదంతా అబద్ధమని, ఆ డిజైన్స్ రాహుల్వి కావని, అవి నా కంపెనీ నుంచి దొంగలించాడని స్వప్నకి తెలిస్తే రాహుల్ ని మళ్లీ కన్నెత్తి కూడా చూడదు. అందుకే స్వప్నకి తన భర్త మీద ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆగిపోయాను అని రాజ్ అనగానే, అయితే ఈ సమస్యకి వెంటనే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి, లేకపోతే వాడిని అలాగే వదిలేస్తే మనం డేంజర్ లో పడిపోతాం అని అంటారు అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్. సరేనంటారు రాజ్, కావ్య. మరోవైపు ఇంటికొచ్చిన రాహుల్ ని రుద్రాణి మెచ్చుకుంటుంది. తర్వాతి రోజు తమ ఆఫీస్ లో నుంచి డిజైన్స్ ఎవరు దొంగలించారో తెలుసుకుంటారు రాజ్, కావ్య. ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.